వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొదుపు సంఘాలకు ఆన్లైన్లోనే రుణాలు సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. జగన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే 11 సీట్లు సున్నా అవుతాయి మంత్రి నారాయణ. ఆన్లైన్లోనే పొదుపు సంఘాల రుణాలు తీసుకునే సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు నగర శివార్లో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో సీఎం మాట్లాడారు. జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజు కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను. మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది. మీ చేతి వృత్తులు చూశాను, మీ కళలు చూశాను. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్ అంతా మా మహిళదే, దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సాంప్రదాయ హస్తకళలు,
జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని అమరావతి నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. అమరావతిపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిపై జగన్ చేసిన ఆరోపణలను మంత్రి నారాయణ ఖండించారు. ఇప్పుడు టెండర్లన్నీ పిలిచి వర్క్ స్టార్ట్ చేశాము. ఒక 9,000 కోట్ల రూపాయల వరకు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి మూడో ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడనేది లేకుండా చేశారు. అదే నాయకుడు 2014-19లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటున్నా 30,000 ఎకరాల్లో కావాలని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చేయెత్తారు. ప్రభుత్వం మారంగానే మాట మార్చి రాజధాని మూడు ముక్కలని ఎక్కడా లేకుండా చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అమరావతి క్యాపిటల్ సిటీ టేకప్ చేస్తామని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో తరఫున చెప్పటం, దాని వెంటనే టేకప్ చేయటం. అయితే అనేక లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం మారేటప్పటికి 3,000 కోట్లు ఇవ్వాలా కాంట్రాక్టులకి, వాళ్ళకు పక్క పైసా ఇవ్వాల. వాళ్ళు మాకు క్యాన్సిల్ చేయండి అన్నారు. లీగల్గా ఎటువంటి ఇష్యూ లేకుండా మళ్ళా వాళ్ళు కోర్టుకు పోతే అమరావతి పనులు ఆగిపోకుండా చేయడానికి 8 నెలలు. ఈ లోపల వర్షాలు వచ్చినాయి, ఆ పనులు సరిగా జరగల, అందరికీ తెలిసిందే. కానీ వర్షాలు ఆగిపోయిన తర్వాత ఎంతో వేగవంతంగా ఈరోజు 9 లైన్లు 12 లైన్ల రోడ్లు దాదాపు అన్నీ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి. ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు, నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో, ఇరిగేషన్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత, నది కోర్స్ ఎంత, కోర్స్ ఎంత, దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది, బండ్ రోడ్డు, ఆ బండ్ రోడ్డు ఎంత, ఇవన్నీ చేసి ఈరోజు వరకు బండ్ రోడ్డు టేకప్ చేయాలి. ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా? మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. బండ్ రోడ్డు ఒక్కటి మిగిలిపోయింది, టెండర్ విడవాల్సింది. అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం. నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పూలింగ్ అప్పుడు తీసుకున్నాం. ఆడ కడతామని అనుకుని ఉంటారు బహుశా, నాకు తెలిసి. అక్కడ కట్టరు, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు. బహుశా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఈ మధ్య దాన్ని ఆపాం. ఆ రోజు అధికారులు దాని ల్యాండ్ పూలింగ్లు తీసుకుంటే వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా ఏదైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పామో అది ఇవ్వకుంటే వాళ్ళు ఈ మధ్య అంతా రిప్రజెంటేషన్ చేసి ముఖ్యమంత్రి గారికి మాకు చెప్తే ఒకసారి మాట చెప్పాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామని యాక్చువల్గా ఇచ్చేయమని సీఎం గారు చెప్పారు. ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు, అది మాకు తెలుసు చాలా క్లియర్గా. నదీ గర్భంలో ఎక్కడ కట్టడంలా, నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు. కోర్టుకు వేయాలా? ఏందండి ఇది? ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలో అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. అదే తెలుసుకోవాలా. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. అందుకే అదే చెప్పింది, స్టడీ చేయాలంటా. అంతేకాకుండా విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు ఏమో చెప్పారు. ఇప్పుడు తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటుడు బ్రహ్మానందం, నటుడు శ్రీరామ్, గాయని మంగ్లీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆశీర్వాదం తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి మా కులదేవత. సో వచ్చి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చాను. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో దానికోసం దేవుడి ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాము. మంచిగా దర్శనం జరిగింది. చూడడానికి ఒక భాగ్యం అనమాట. ఈ అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మేజ్ రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ తెలుగులో. అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి తర్వాత. సో దేవుడు ఆశీర్వాదంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకే వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం 2026. ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. సత్యవేడు కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. తిరుపతి జిల్లా సత్యవేడు జూనియర్ సివిల్ కోర్టులో గురువారం సాయంత్రం బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. చిత్తూరు జిల్లా కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. దీంతో తిరుపతి జిల్లాలోని అన్ని కోర్టుల్లో బాంబు తనిఖీలు చేపట్టాలని అధికారులు ఆదేశాల మేరకు సత్యవేడుకు కూడా బాంబు తనిఖీలను నిర్వహించారు. తిరుపతి నుంచి వచ్చిన బాంబ్ స్క్వాడ్ బృందం న్యాయమూర్తి వెంకట నాగరాజు అనుమతి మేరకు సత్యవేడు ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో కోర్టు లోపల ఆవరణలో, కోర్టు పరిసరాల్లోని తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ ఫ్లాగ్ అంటారు అసలు చంపేసి అవి మంచి ఇదంతా పెట్టిందన్న సార్ ఈ పక్క వాళ్ళు ఏదో లోడుతా ఉంది. దూరంగా ఉంది. లేదు ఏలూరులో అక్కడ బాంబు పెట్టారు. నేను మెయిల్ వచ్చిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.